వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన సముద్ర తీరం, పార్కులు, వ్యాపార సముదాయాలు, ఫార్మా కంపెనీలు. కానీ ఇక్కడి వాహనదారులకు మాత్రం ముందుగా గుర్తొచ్చేది ఎన్ఏడి కూడలిలోని నరకప్రాయమైన ట్రాఫిక్. ఎన్ఏడి కూడలికి చేరుకోవడం ఒక ఎత్తైతే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లడం మరో ఎత్తు. ఎయిర్పోర్ట్ కి సమయానికి చేరుకుంటామా లేదా అన్న టెన్షన్ ఎందరికో. కానీ ఆ టెన్షన్ కి ఆ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. విశాఖ వాసులు చిరకాల స్వప్నం ఎన్ఏడి పై వంతెన నుంచి కాకాని నగర్ కూడలికి నేరుగా కనెక్ట్ చేసే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చేసింది. నిజానికి ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన సమయంలోనే, అంటే 2 ఏళ్ల క్రితమే ఈ ఆర్ఓబి కూడా పూర్తి కావాల్సింది. ఈ నిర్మాణం కోల్కతా చెన్నై బిజీ మెయిన్ రైల్వే లైన్ పై జరగాల్సి రావడం, ఇందుకు రైల్వే శాఖ, రహదారుల శాఖ నుంచి అనుమతులు రావడంలో జరిగిన జాప్యమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణం. నా పేరు సదాశివప్ప. నేను జాయింట్ జనరల్ మేనేజర్ రైట్స్ లిమిటెడ్. మనము ఇక్కడ కన్సల్టెంట్స్ ఎన్ఏడి ప్రాజెక్ట్ వీఆర్ సూపర్వైజ్ దిస్ ప్రాజెక్ట్. ఇదికి మొన్న అన్ని ట్రాఫిక్ అన్ని కిందగా వెళుతుంది. నౌ బ్రిడ్జ్ ఈజ్ రెడీ. ఆర్ఓబి స్మూత్ ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఉంది అనుకుంటాను. బ్రిడ్జ్ కొంచెం ఆర్ఓబి డిలే అయింది బికాస్ ఆఫ్ ఈ రైల్వే క్లియరెన్సెస్ అండ్ ఎన్హెచ్ఐ క్లియరెన్సెస్ అండ్ ఆల్. Finally, they have cooperated nicely, railway staff and NHI staff also, senior officials, management, with the cooperation of UMRDA. Smooth flowing traffic on this work is good, I feel. Now, public has to give the opinion, main, because we are the supervision consultant and quality control is our scope. Running traffic li మనం పని చేస్తున్నాం. కిందగా నేషనల్ హైవే ట్రాఫిక్, మరి రైల్వే ట్రాఫిక్ రెగ్యులర్ రైల్వే ట్రాఫిక్ ఉంటుంది. అందుకనే కొంచెం డిలే అయింది. That is main reason. ఇక ఈ బ్రిడ్జి నిర్మాణ విషయానికి వస్తే, అత్యంత పటిష్టంగా రైలు పట్టాలపై 18 మీటర్ల ఎత్తులో 210 మీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు. బ్రిడ్జికి 2 పక్కల అప్రోచ్ రోడ్లను అద్భుతంగా డిజైన్ చేశారు. ఎన్ఏడి కూడలి నుంచి 200 మీటర్లు, అటు ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు నుంచి 300 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జ్ ని లింక్ చేశారు. దీంతో ఎన్ఏడి పై వంతెన కింద నుంచి మరియు పైనుంచి కూడా వాహనాలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా రాకపోకలు సాగించవచ్చు. ట్రాఫిక్ పద్మవ్యూహం లాంటి ఈ రూట్లో ఈ కొత్త బ్రిడ్జ్ పై నుండి నిత్యం ప్రయాణించే వారి ఆనందానికి అవధులు లేవు. ట్రాఫిక్ కష్టాలు తీరాయంటూ వారు బీబీసీ ఆన్ టీవీతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. నా పేరు వరహ నరసింహమూర్తి అండి. ఒకప్పుడు ఈ 1 వేలో వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళం. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికైనా, ఎంప్లాయీస్ ఎవరైనా జాబ్లకి వెళ్ళడానికైనా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతుండేవారు ఈ లైన్లో. అయితే ఇది 2 వే ఈ బ్రిడ్జిలు రావడం వల్ల ఈ సామాన్య మానవులకు కానీ ఎవరికైనా సరే చాలా హ్యాపీగా ఉందండి. నేనైతే చాలా హ్యాపీ. ఇలాగ ఈ బ్రిడ్జిలు వేయడం వల్ల, ఇలా క్లియరెన్స్ ఉండడం వల్ల మాకు ఉద్యోగాలకు వెళ్ళడానికైనా, స్కూల్కి వెళ్ళడానికైనా, పిల్లలకైనా ఎవరికైనా సరే ఏ ఇబ్బందికి లేకుండా హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాం. ఇలాగే డెవలప్ అయితే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. వైజాగ్ సిటీలో ఒక సామాన్య మానవులకి, పేదవాళ్ళకి అందరికీ కూడా కొద్దిగా స్పెషలిటీస్ కానీ, అన్ని సౌకర్యాలు కానీ ఏమైనా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నా పేరు అమన్, కేంద్రీయ విద్యాలయ ఎన్ఏడిలో చదువుతున్నాను. నేను పాస్ట్ 11 ఇయర్స్ నుంచి ఈ రోడ్ నుంచి వెళ్తున్నాను. ముందు ఉండేవి 2 రోడ్స్, ఒకటి ఇటువైపు, ఒకటి అటువైపు రోడ్స్. దానివల్ల ఏదైందంటే మనకి ఎప్పుడైతే ట్రాఫిక్ వచ్చిందో దానివల్ల మనకి వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లమేటిక్ ఉండేది. ఇంకా ఏదైనా అంబులెన్స్ వచ్చినా చాలా టైం పట్టేది దాన్ని కూడా వెళ్ళడానికి. కానీ ఇప్పుడు ఇంకో రోడ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా అయింది. చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. ఇప్పుడు వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంది, ఏ ఇబ్బంది లేదు మనకి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళడానికి కూడా టైంకి అవుతుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ తగ్గాయి. అంబులెన్స్ వెళ్ళాలన్నా ఇప్పుడు ఇంకో వే ఉంది, దానివల్ల అది ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. ఫ్యూచర్లో ఇంకా అలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయని కోరుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్ అండి. డైలీ ఈ రూట్ అంటే వెళ్తూ ఉంటాను. ముందైతే చాలా ఇబ్బందిగా ఉండేది, ఓన్లీ సింగిల్ వే ఉండేది. ఇప్పుడు 2 వేస్ పెట్టారు కాబట్టి 2 విధాలుగా బాగుంది. ఈ రోజు నిన్న ఇదే ఫస్ట్ టైం రావడం. బాగానే ఉంది, చాలా హైట్ లో బాగా పెట్టారు. కింద వాళ్ళు కింద నుంచి వెళ్ళిపోవచ్చు, పై వాళ్ళు పై నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ దీనికి ముందైతే ఇక్కడే టర్నింగ్ ఉండేది, చిన్న యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తం బాగుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాం కాబట్టి బాగానే ఉంది.
ప్రజల సంతోషం ఎలా ఉన్నా వారిలో వ్యక్తమవుతున్న మరొక బలమైన అభిప్రాయం మనం పరిగణలోకి తీసుకోవాలి. నానాటికి విస్తరిస్తున్న మన విశాఖ నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు పెరుగుతుంది. ఎన్ఏడిలో పరిష్కారం దొరికినట్లే నగరంలోని ఇతర ప్రధాన రద్దీ జంక్షన్లో కూడా ఇలాంటి ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు నిర్మిస్తేనే సాఫీగా ప్రయాణం సాగించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ట్రాఫిక్ సమస్యే కాదు, ఒక స్మార్ట్ సిటీ అభివృద్ధికి కావలసిన ప్రాథమిక అవసరం. వైజాగ్ మరింత వేగంగా దూసుకుపోవాలంటే పటిష్టమైన ట్రాఫిక్ ప్రణాళికలు తక్షణ అవసరం.